బాడీగార్డు మునీశ్వరన్ ఆలయం ప్రసిద్ధి చెందిన దేవాలయం. ఈ ఆలయం మునీశ్వరుడికి అంకితమైంది. ఈ టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉంది. చెన్నైలోనే కాదు, తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కొత్త వాహనాలు కొనుగోలు చేసినా ఇక్కడికొచ్చి వాహన పూజ చేయించుకుంటారు. ప్రతిరోజు కొత్త వాహనాలు ఈ ఆలయం ముందు వరుసగా నిల్చుని పూజ చేయించుకుంటాయి. వేలాది వాహనాలకు మునీశ్వరుడి ఆశీర్వాదం అందుతుంది. దేవుడి కరుణ వల్ల వాహనదారుల జీవితాలకు రక్షణ లభిస్తుందని భక్తులు నమ్ముతారు. చెన్నై సెంట్రల్కి 2 కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న వేప చెట్టు కింద ఉంది మునీశ్వర ఆలయం. ఈ ఆలయం తమిళ ప్రజలకు, చెన్నై వాసులకు ఎంతో ప్రత్యేకం. ఈ ఆలయానికి బాడీగార్డ్ మునీశ్వర ఆలయం అంటూ పేరొచ్చింది. ఈ ఆలయానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకునేందుకు దీని వెనకాల 2 కథలున్నాయి. ఒకటి, 1919లో ఆర్కాడ్ జిల్లా కార్మికులు చెన్నైకి వచ్చి మునీశ్వర విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాలని అనుకున్నారు. అప్పటి బ్రిటిష్ కమాండర్ మునీశ్వర విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించకూడదంటూ వ్యతిరేకించారు. అదే రోజు బ్రిటిష్ కమాండర్ ప్రమాదానికి గురై మరణించడంతో అప్పటి నుంచి కూడా మునీశ్వర విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించకుండా వ్యతిరేకించినందుకు ఆయన ప్రమాదానికి గురై మరణించాడంటూ అందరూ విశ్వసించారు. ఇక చెన్నై చుట్టుపక్కల ప్రజలు, అలాగే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుండి ప్రజలందరూ కూడా వచ్చేసి మునీశ్వరుడికి ఇక్కడ ఆలయం నిర్మించి అప్పటి నుంచి కూడా ఆరాధించారు. ఈ ఆలయానికి మరో కథ కూడా ఉంది. ప్రస్తుతం పల్లవన్ సాలైగా పిలువబడే ఈ ప్రాంతంలో గవర్నర్ యొక్క బాడీగార్డ్ ఉండేవారు. గవర్నర్ బాడీగార్డ్ ఉన్న ప్రాంతం ఇక్కడికి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఉన్న కారణంగా ఇదే ప్రాంతంలో మునీశ్వర ఆలయం ఉన్నందున ఈ ఆలయానికి బాడీగార్డ్ మునీశ్వర ఆలయం అంటూ పేరొచ్చింది. ఇక ఈ ఆలయానికి వచ్చేటువంటి భక్తులు మునీశ్వరుడు తమకు ఎటువంటి ప్రమాదం జరగకుండా కాపాడుతాడు అని విశ్వసిస్తుంటారు. చెన్నై ప్రజలు అలాగే చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా ఏదైనా కొత్త వాహనం కొంటే ఈ మునీశ్వర ఆలయానికి వచ్చి తమ వాహనానికి ప్రత్యేక పూజలు జరిపిస్తారు. ఈ ఆలయం వేప చెట్టు కింద ఉంటుంది. చాలా చిన్నగా ఉన్నప్పటికీ భక్తుల తాకిడితో ఎప్పుడూ కూడా కిటకిటలాడుతూ మనకి కనిపిస్తుంది. ఈ ఆలయానికి ప్రత్యేకంగా గోపురం కానీ ధ్వజస్తంభం కానీ ఏవీ ఉండదు. శాస్త్రోక్తంగా పూజలు కూడా జరపరు. కేవలం ఏదైనా కొత్త వాహనాలు కొన్నట్టయితే ఆ ఓనర్స్ వచ్చి వారి తాళాలను ఇక్కడ పూజారికి ఇస్తే ఆ తాళాలను మునీశ్వరుడి పాదాల వద్ద ఉంచి పూజలు జరిపించి వారికి ఇస్తారు. ఇక ఇక్కడ మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ టెంపుల్కి పక్కకే సపరేట్గా కేటాయించిన స్థలంలో వాహనాలు కొనుక్కున్న వారు ఇక్కడ పొంగళ్ళు వండి స్వామివారికి సమర్పిస్తుంటారు. స్వామివారి సమర్పణలో కొబ్బరికాయలు, పూలు, అరటిపళ్ళు, అలాగే పొంగళ్ళతో పాటుగా ప్రత్యేకంగా చుట్టలను కూడా సమర్పించడం ఒక విచిత్రమైన ఆనవాయితీ అని చెప్పొచ్చు. ఇక సాధారణంగా అన్ని టెంపుల్స్ లాగానే ఇక్కడ కూడా నిమ్మకాయలు పెట్టి కొబ్బరికాయలతో దిష్టి తీసి వాహనాల కీస్కి, తాళాలకి స్వామివారి దగ్గర ఉండి పూజలు చేస్తారు. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు తమకి కానీ తమ వాహనానికి కానీ గార్డ్గా మునీశ్వరుడు వ్యవహరిస్తాడు కనుక ఈ ఆలయానికి బాడీగార్డ్ మునీశ్వర ఆలయం అంటూ పేరొచ్చింది. చెన్నై చుట్టుపక్కల ప్రాంతాల వారు అలాగే తమిళనాడు అంతటా కూడా ఈ మునీశ్వర ఆలయం ఎక్కడున్నా తమకి ప్రమాదం జరగకుండా ఉండేందుకు ఇక్కడ మొక్కులు సమర్పిస్తుంటారు. వాహనాలే కాదు, ఇంటి కోసం కూడా బాడీగార్డు మునీశ్వరన్ ఆలయంలో పూజలు జరుపుతారని భక్తులు చెబుతున్నారు. ఇది చాలా శక్తివంతమైన గుడి అని, ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుందని అంటున్నారు. కొడంగిన నుంచి వస్తున్నాను. ఈ గుడిని గురించి చెప్పాలంటే చాలా ఫేమస్ అయిన గుడి. చెన్నైలో ఉన్న వాళ్ళు మొత్తం అందరూ కొత్తగా ఏది తీసినా ఈ గుడిలో వచ్చి పూజ చేసి వెళ్ళాకే తీసుకెళ్తారు. ఇల్లు ఉండాలి సరే, వాహనం ఉండాలి సరే, అన్నిటికీ వచ్చి ఈ గుడి చాలా ఫేమస్. అది కాకుండా మాకు వచ్చి మా కులదైవ గుడి ఇది. ఈ గుడిలో వచ్చి ఏ ఒక మొదలు పని ఇక్కడ మొదలు పెట్టే మేము చేస్తాము. బిడ్డలు పుట్టినాలు సరే, పెళ్లి పెట్టినాలు సరే, ఏ ఒక విశేషం ఉన్నాలో ఈడ వచ్చి మేము ఈ గుడిలో వచ్చి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాకే మళ్ళీ తర్వాత చేస్తున్నాము. అది లేకుండా చెన్నైలో ఇది వచ్చి చాలా ఫేమస్ అయిన గుడి. చెన్నైలో చుట్టి ఉన్న వాళ్ళు మొత్తం అందరమే ఈ గుడికి వచ్చి వెళ్తారు. ఈ గుడిని తెలిసిన వాళ్ళు, చెన్నైలో ఉండేవాళ్ళు తప్పగా అందరికీ తెలుస్తుంది. చాలా ఫేమస్ అయిన గుడి. అది కాకుండా ఇది వచ్చి బ్రిటిష్ పీరియడ్ నుంచే ఈ గుడి ఉంది.
మా యొక్క నాన్నగారు తాతగారు వాళ్ళ నాన్నగారి నుంచి ఈ గుడికి మేము వస్తున్నాము. 4వ తలముర ఇప్పుడు మేము వచ్చేది. మా అమ్మాయిలు మా బిడ్డలకంతా కూడా ఈడనే మేము తెచ్చి మొట్ట పని చెవుగుచ్చే పని అన్నీ ఈడ తీసాము. అది కాకుండా మా యొక్క పెళ్లి నుంచి మొదలు పని ఇదే మొదలుపెట్టి సులువు చేస్తున్నాము. దీని కాకుండా ఈ చెన్నైలో చెప్పాలంటే చాలా ఫేమస్ అయిన గుడి, ద మోస్ట్ ఓల్డెస్ట్ టెంపుల్ ఆఫ్ ది చెన్నై. సో ఆల్మోస్ట్ మోర్ దెన్ 250 years. That's all. ఈరోజు మా వెడ్డింగ్ డే. సో అందుకని మనం ఎప్పుడు మాకు ఈ గుడియే వచ్చేది, అందుకని ఈరోజు ఇక్కడ వచ్చి మొక్కుకొని వెళ్తున్నాము. చరిత్ర, భక్తుల విశ్వాసంతో బాడీగార్డ్ మునీశ్వరం దేవాలయం చెన్నైలోని ప్రసిద్ధ దేవాలయాల్లో ఒకటిగా నిలిచింది. భక్తుల ప్రదక్షిణలు, పూజలు, నివేదనలతో భక్తుల నమ్మకానికి ప్రతీకగా మారింది.